దోమ వల్ల మీరు ఏదైతే బ్లాక్స్ అడ్డం పడుతున్నాయో, కర్మదోషం అడ్డం పడుతుందో, ఆ అత్యుత్తమైన స్థానానికి వెళ్లకుండా అడ్డం పడుతున్నాయన్నీ ఈ క్లియర్ అవుతాయి అన్నమాట. ఈ మకరంలో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్న మీకు రావాల్సిన విషయాలన్నీ వస్తాయి. అట్లాగే వ్యతిపాత అంటే పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో ఉన్నది. మిథున రాశిలో వ్యతిపాత పునర్వసు నక్షత్రంలో కొన్ని పాదాలు మిథునంలో ఉంటాయి, చివరి 2 పాదాలు కర్కాటకంలోకి వెళ్తాయి. అది కాకపోతే ఇక్కడ ఉన్న మిథున రాశిలో ఉన్న దానివల్ల మీకు ఇది లేదు. మళ్ళీ దీనికి కూడా అధిపతి గురువు అన్నమాట. మళ్ళీ మిమ్మల్ని అందుకనే గురువు అనుగ్రహం కోసం ఏం చేయమన్నాం, సిట్రిన్ పెట్టుకోమన్నాం. అంటే దానికి కూడా ఇది రెమెడీ. కనభూషరాకం పని కాదు. కనభూషరాకం అంటే లక్షణారాయ నుంచి అది చూసి పెట్టుకోవాలన్నమాట. ఇది అదే అంతా 2000 3000 అయిపోతుంది. చిన్నదైతే 2000, కొంచెం పెద్దది 3000 ఏదో అయితేనా అది సరిపోతుంది అన్నమాట. అది చూసి ఇవ్వాలి. అంతేగాని గురువు బాగాలేదు కాబట్టి కనభూషరాకం చెప్తానంటే కుదరదు, అసలు అది పని చేయదు. అది ఈ వ్యతిపాత మిథున రాశిలో ఉంది. పునర్వసు నక్షత్రం మంచి ఫలితాన్ని రాకుండా అడ్డుపడుతున్నది. భార్యాభర్తల అండర్స్టాండింగ్ లేకుండా వ్యతిపాత అడ్డుపడుతుంది. జాగ్రత్త అవడానికి మామూలుగా మనము మంచాడమే, ఆడు మంచాడులే. కాకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం అనుకున్నది వాళ్ళకి అర్థం కాదు, వాడు చెప్పేది మనకు అర్థం కాకుండా కొంచెం మిస్అండర్స్టాండింగ్లు అవుతాయి. అది ఎందుకు వస్తుంది అంటే అక్కడ వ్యతిపాత అనేటటువంటి ఉపగ్రహం ఉండటం వలన మీకు అట్లా జరగాల్సిందే, అందుకని అట్లా జరుగుతుంది. అంటే ఆ ప్రభావం అక్కడ చూపించాల్సిందే కదా. అది కులిపోయిన కూరగాయ ఉంటే అది చెడు వాసన రావాల్సిందే, అది తీసేసుకుంటే కానీ మనకు మంచి జరగదు. ఇక్కడ బుధుడు జాగృతం అవటానికి, గురువు జాగృతం అవటానికి ఇది క్లియర్ అయితే, అదే జాగృతం ఇది క్లియర్ అయితే మంచి జ్ఞానం వచ్చును. ఈ బ్లాక్ క్లియర్ చేయడానికి మెరిడియన్ చార్ట్ వాడాల్సిందే. మెరిడియన్ చార్ట్ అంటే మీకు మెరిడియన్ పాయింట్ లో ఉందన్నమాట. మెరిడియన్ పాయింట్ లో ఇక్కడ కూడా చూడమ్మా. మళ్ళా మీకు ఇది మళ్ళా మిథునం అంటే బుధుడే, మిథునం మళ్ళా బుధుడే. తర్వాత మళ్ళా పునర్వసు నక్షత్రం అంటే గురువు. మళ్ళా కథ ఏంటంటే మళ్ళా బుధుడి దగ్గరికి గురువు దగ్గరికి వచ్చే అవుతుంది. ఈ మెరిడియన్ చార్ట్ మీద పెట్టేసి 14 రోజుల నుంచి తీసేస్తే అప్పుడు ఈ వ్యతిపాతం నుంచి వచ్చే వ్యతిరేకత క్లియర్ అయిపోతుంది. 17 రోజుల నుంచి తీసేస్తే అప్పుడు గురువు అనుగ్రహం వస్తుంది, బుధుడు అనుగ్రహం కూడా వస్తుంది. తర్వాత పరివేష